హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. ఈ వీడియోలో మనం జ్యుడిషియల్ సపరేషన్ గురించి తెలుసుకుందాం. జ్యుడిషియల్ సపరేషన్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో సెక్షన్ 10లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అసలు జ్యుడిషియల్ సపరేషన్ అంటే ఏంటి? సపరేషన్ అంటే విడిపోవడం, జ్యుడిషియల్ సపరేషన్ అంటే న్యాయబద్ధంగా విడిపోవడం. ఎందుకు అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మూవీ నేమ్ తెలుసు కదండి. సో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటే మ్యారేజ్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేయడానికి ఇష్టం లేదు, అలాగని చెప్పి కలిసి ఉండడానికి కూడా ఇష్టం లేదు. అలాంటి సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఇద్దరికీ అప్లై అవుతుంది. ఎవరైనా సరే ఈ జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ అనేది వేయవచ్చు. అసలు జ్యుడిషియల్ సపరేషన్ అంటే ఏంటి అంటే ఎక్కడా కూడా దీన్ని డిఫైన్ చేయలేదు. కానీ మనం దీన్ని ఎలా చూడాలి అంటే ఇట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ రెమెడీ టు డైవర్స్. డైవర్స్ అంటే కంప్లీట్గా మ్యారిటల్ రిలేషన్ని డిజాల్వ్ చేసేస్తుంది. దానికి ఆల్టర్నేటివ్ రెమెడీగా మనం జ్యుడిషియల్ సపరేషన్ని చూడవచ్చు. ఇట్ ఈజ్ అన్ ఆప్షన్ టు ఎయిదర్ ఆఫ్ ద పార్టీ వెన్ దే ఆర్ ఇంటెంట్ టు break some of the marital rights or duties and not intend to break completely the marital relationship. అంటే పూర్తిగా మ్యారేజ్ని బ్రేక్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం కాదంట. కొన్ని మ్యారిటల్ రైట్స్ ఆర్ డ్యూటీస్ని మాత్రమే టెంపరీగా బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారంట. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఒక లీగల్ మ్యాగజైన్ చెప్పుకుంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే డైవర్స్ ఏ మెన్సా ఎట్ తోర్. డైవర్స్ ఏ మెన్సా ఎట్ తోర్. దీని మీనింగ్ ఏంటంటే సపరేట్ ఫ్రమ్ బెడ్ టు బోర్డ్. సపరేట్ ఫ్రమ్ బెడ్ టు బోర్డ్ అంటే కలిసి ఉండలేని పరిస్థితిలో సపరేట్ అవుతున్నారు. అంటే డైవర్స్ అంటే మనకి ఇక్కడ కంప్లీట్గా మ్యారిటల్ రిలేషన్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. కానీ జ్యుడిషియల్ సపరేషన్లో మనం ఏమంటున్నాం? ఫర్ ఏ పర్పస్ ఆఫ్ టెంపరీ పీరియడ్ అంటున్నాం. మరి భార్యాభర్తలు ఇద్దరు జ్యుడిషియల్ సపరేషన్ ద్వారాగానే విడిపోవాలా? ఇద్దరు మనం విడిపోదాం అనుకుని ఒక అగ్రిమెంట్ చేసుకుని సపరేట్ అవ్వకూడదా అంటే అవ్వకూడదు. ఇటువంటి అగ్రిమెంట్స్ని మనం అపోజిట్ టు పబ్లిక్ పాలసీ కింద చూస్తాం. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాయిడ్. కాబట్టి ఈ సపరేషన్ అనేది జ్యుడిషియల్లీ అయితేనే లీగల్లీ వ్యాలిడ్ అండి. ఇట్ మే లీడ్స్ టు ఎయిదర్ డైవర్స్ ఆర్ రీకన్సిలియేషన్ ఇన్ సమ్ అదర్ టైం. అలాగే ద మ్యారేజ్ ఈజ్ వ్యాలిడ్ అండి. ద పార్టీస్ ఆర్ వాళ్ళ స్టేటస్ ఏంటంటే లీగల్లీ వెడ్డెడ్ కపుల్స్ కింద ఉంటుంది. దే కాంట్ బి రీమ్యారీ అగైన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్. జ్యుడిషియల్ సపరేషన్ అనేది మనకి ఇండియాలో వ్యాలిడ్ అండి. ఆ మ్యారేజ్ కూడా స్టిల్ వ్యాలిడే. రీమ్యారేజ్ అనేది చేసుకోకూడదు. ఇక్కడ మనకి ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేవి నాట్ ఓన్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్, సమ్ అదర్ యాక్ట్స్ ఆల్సో కన్సిస్టెడ్ సమ్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు జ్యుడిషియల్ సపరేషన్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. జ్యుడిషియల్ సపరేషన్ అండర్ అదర్ లాస్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 10లో ఇవ్వడం జరిగిందండి. హిందూసు, బుద్ధు, సిక్, జైన్ వీళ్ళకి అప్లై అవుతుంది. అలాగే డైవర్స్ యాక్ట్ 1869 అండర్ సెక్షన్స్ 22 and 23 క్రిస్టియన్స్కి అప్లై అవుతుందండి. పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ 1936 అండర్ సెక్షన్ 34 మనకి పార్సీ ఇండివిజువల్స్కి అప్లై అవుతుంది. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అండర్ సెక్షన్ 23 ఫర్ అదర్ ఆల్ రిలీజియన్స్కి అప్లై అవుతుంది. సో జ్యుడిషియల్ సపరేషన్ అనేది నాట్ ఓన్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్, అదర్ రిలీజియన్స్కి కూడా వేరే అదర్ యాక్ట్స్లో కూడా మనకి
లీగల్ ప్రావిజన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ముస్లిమ్స్కి జ్యుడిషియల్ సపరేషన్ అనే దానికి ఏదైనా యాక్ట్ ఆర్ ప్రావిజన్ ఉందా అంటే, ఇన్ ముస్లిం లా ఆల్సో నోన్ యాజ్ షరియత్ లా, ఇట్ రికగ్నైజెస్ ఓన్లీ తలాక్ ఆర్ డైవర్స్ అండి, బట్ నాట్ జ్యుడిషియల్ సపరేషన్. సో ఇన్ ముస్లిం లా దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ప్రావిజన్ ఫర్ జ్యుడిషియల్ సపరేషన్. మనకి దీనికి ఒక కేసు కూడా ఉంది, చూడండి. ఇన్ రెహ్మత్ ఉల్లా కాటూనిసా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1994, ఈ కేసులో ఇన్ ముస్లిం లా దెర్ ఈజ్ నో ప్రావిజన్ ఫర్ జ్యుడిషియల్ సపరేషన్ అని చెప్పారండి. ఆబ్జెక్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సపరేషన్ మనం చూస్తే కనుక అసలు జ్యుడిషియల్ సపరేషన్ ఎందుకు, అది ఆ కాన్సెప్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి గల మెయిన్ ఆబ్జెక్ట్ ఆర్ పర్పస్ ఏంటి అంటే, మనకి డైవర్స్ అనేది ఉండంగా ఇష్టం లేదు విడిపోయి డైవర్స్ తీసుకుని ఎవరి బ్రతుకులు వాళ్ళు చూసుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీ టు డైవర్స్ కింద మనకి జ్యుడిషియల్ సపరేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి అంటే, దానికి ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇన్ హరిచంద్ శ్రీనివాస్ మన్గోన్కర్ వర్సెస్ సునంద ఏయర్ 2001 SC 1285, ఈ కేసులో సుప్రీంకోర్టు వారు మనకి జ్యుడిషియల్ సపరేషన్కి సంబంధించి మెయిన్ ఆబ్జెక్ట్ని చెప్పడం జరిగిందండి. ఇట్ హ్యాస్ ఆల్సో టు బి కెప్ట్ ఇన్ మైండ్ దట్ బిఫోర్ గ్రాంటింగ్ ద పర్మనెంట్ ప్రేయర్ ఆఫ్ స్నాప్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పార్టీస్ టు ది మ్యారేజ్, ఎవ్రీ అటెంప్ట్ షుడ్ బి మేడ్ టు మెయింటైన్ ద శాంటిటీ ఆఫ్ ది రిలేషన్షిప్, which of importance not only for the individuals or their children but also for the society. It would be too hazardous to lay down a general principle of universal application. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంటంటే, విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసి ఉండడానికి గల ఒక్క కారణం వెతకాలి. జడ్జి గారికి ఇక్కడ ఆబ్లిగేషన్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఆ రిలేషన్ యొక్క శాంటిటీని ప్రొటెక్ట్ చేసే విధంగానే ఉండాలి, కానీ వచ్చారు ప్రేయర్ అడిగారు కదా విడదీసేసి డైవర్స్ ఇచ్చేద్దాం అన్నట్లు ఉండకూడదు. ఎందుకు అంటే, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ అండ్ దేర్ చిల్డ్రన్స్ అంట, ఇట్ ఈజ్ ఆల్సో ఫర్ సొసైటీ. ఎందుకంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు చిన్న చిన్న సమస్యలకి డైవర్స్ దాకా వెళ్ళిపోయి విడిపోతుంటే సొసైటీలో ఈ మ్యారిటల్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది, చాలా సమస్యలు ఇంకా వస్తాయి. ఇట్ ఈస్ హజార్డస్ టు ది సొసైటీ టూ అని చెప్పారు. సో ఇక్కడ మనకి కలిసి ఉండడానికి గల కారణాలు వెతకాలి. ఈ జ్యుడిషియల్ సపరేషన్ వల్ల ఒక టెంపరీ పీరియడ్లో వాళ్ళు సపరేట్గా ఉంటారు కాబట్టి ఇట్ మే లీడ్స్ టు డైవర్స్ ఆర్ రీకన్సిలేషన్ మనం ముందుగా చెప్పుకున్నాం. సో ఒకవేళ కలిసే అవకాశం కూడా ఉంటుందేమో, కలుస్తారేమో. అదే డైవర్స్ ఇచ్చేసామనుకోండి పర్మనెంట్గా డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి బిఫోర్ గ్రాంటింగ్ డైవర్స్ మనకు జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఒక కరెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అడల్టరీలో ఉన్నారు హస్బెండ్, వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నారు, భార్యకి బాగా కోపం వచ్చింది, వెంటనే డైవర్స్కి గ్రౌండ్ అడల్టరీ ఉంది అని చెప్పి డైవర్స్కి వేసేశారు. కానీ డైవర్స్ ఇచ్చేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వాళ్ళు కలిసి ఉండడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మళ్ళీ భార్యాభర్త రిలేషన్లోకి తిరిగి రాదు కదండి, వన్స్ టై తెగిపోయిన తర్వాత. అందువల్ల ఆ జ్యుడిషియల్ సపరేషన్ అనుకోండి, ఆ టెంపరీ పీరియడ్లో అతను తన బిహేవియర్ కరెక్షన్ చేసుకుని ఆమె మళ్ళీ తనకి ఇంకొక అవకాశం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ మ్యారిటల్ శాంటిటీని కాపాడటం మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్. కాబట్టి మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని సుప్రీంకోర్టు వారు చెప్పిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 మనకి జ్యుడిషియల్ సపరేషన్ గురించి చెప్తుందండి. సెక్షన్ 10లో సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 అని చెప్పి 2 సబ్సెక్షన్లు ఇచ్చారండి. మనకి సెక్షన్ 10 సబ్సెక్షన్ 1లో మనకేం చెప్పారంటే, పిటిషన్ వేసుకోవాలి అంటే either of the party can file a petition for judicial separation by citing the grounds provided under sections 13 subsection 1 అలాగే సెక్షన్ 13 subsection 2.
మనకి ఇక్కడ సెక్షన్ 10లో అయితే స్పెసిఫిక్గా చెప్పారండి. అంటే సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో మనకి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి డైవర్స్కి గ్రౌండ్స్ ఇచ్చారు. సెక్షన్ 13 సబ్సెక్షన్ 2లో వైఫ్కి ఎక్స్క్లూసివ్గా అప్లై అయ్యేటటువంటి గ్రౌండ్స్ని ఇచ్చారు. అంతేకాకుండా మనకి సెక్షన్ 10 సబ్సెక్షన్ 1లో చెప్పలేదు, కానీ సెక్షన్ 13 ఏలో ఆల్టర్నేటివ్ రెమెడీ టు డైవర్స్ అని చెప్పి మనకి ఒక సెక్షన్ ప్రొవైడ్ చేశారండి. అక్కడ కూడా డైవర్స్కి బదులుగా జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వమని చెప్పి ఉంటుంది. సో రెఫరెన్స్కి ఆ సెక్షన్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సెక్షన్ 10లో అయితే మాత్రం సెక్షన్ 13 సబ్సెక్షన్ 1, సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 మాత్రమే మెన్షన్ చేశారు. ఆ సెక్షన్స్లో ఉన్న గ్రౌండ్స్ కింద జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సెక్షన్ 10 అనే సెక్షను ఏమేం ప్రావిజన్ ఉంది, ఏ గ్రౌండ్స్ కింద మనకి జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఉందనేది చూద్దాం. సెక్షన్ 10 సబ్సెక్షన్ 2 ప్రకారంగా వన్స్ జ్యుడిషియల్ సపరేషన్ డిగ్రీ కనుక పాస్ చేసిన తర్వాత దెర్ ఈజ్ నో ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పిటిషనర్ టు కోహిబిటేషన్ విత్ రెస్పాండెంట్ అన్నారు. అంటే కోహిబిటేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అంటే జ్యుడిషియల్ సపరేషన్ ఫోర్స్లో ఉండగా తిరిగి వాళ్ళిద్దరూ కలిసి జీవించాలి అనే ఆబ్లిగేషన్ అయితే లేదండి. అందుకే ఇక్కడ మనకి ప్రిజంప్షన్ ఆఫ్ నాన్ కోహిబిటేషన్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఇంకా లేరు అనేదానికి ప్రిజంప్షన్ ఉంటుంది, వాళ్ళు కలిశారు అనేదానికి ప్రిజంప్షన్ ఏమి ఉండదు. అందువల్ల ఈ జ్యుడిషియల్ సపరేషన్ పీరియడ్లో కనుక ఒకవేళ హస్బెండ్ వైఫ్ మీద బయోలాజికల్ అటాక్ ఏదైనా చేస్తే తనకి లీగల్ ప్రొటెక్షన్ కూడా కల్పించారండి. అండర్ సెక్షన్ 376 మ్యారిటల్ రేప్ అని, లేదంటే రేప్ బై హస్బెండ్ అని వినే ఉంటారు కదా. ఇది హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోర్స్ చేస్తే అది రేప్ కాదు. జ్యుడిషియల్ సపరేషన్లో ఉండంగా బయోలాజికల్ నీడ్ కోసం ఆమెని ఫోర్స్ చేస్తే అప్పుడు అట్రాక్ట్ అవుతుంది మనకి 376 సో లీగల్ ప్రొటెక్షన్ కూడా వైఫ్కి ఈ జ్యుడిషియల్ సపరేషన్ పీరియడ్లో ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఒకటి గమనిస్తే ప్రిజంప్షన్ ఆఫ్ నాన్ కోహిబిటేషన్ ఉంది కదా, మరి ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు కలుసుకోవాలంటే ఎలా? అంటే జ్యుడిషియల్ సపరేషన్ అనేది 1 year, 10 years ఫర్ లైఫ్. అంటే లిమిటేషన్ ఏమీ లేదండి. ఇన్ని సంవత్సరాలు జ్యుడిషియల్ సపరేషన్లో ఉండండి, తర్వాత కలుసుకోండి అని ఏమీ ఆబ్లిగేషన్ లేదు. ఒక టైం లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు డైవర్స్ అంటే ఆఫ్టర్ జ్యుడిషియల్ సపరేషన్ 1 year కనుక వాళ్ళు కోహిబిట్ కాకపోతే ఇట్ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఒకవేళ రీకన్సిలేషన్ అవ్వాలంటే ఎట్లా అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అప్లికేషన్ ఫైల్ చేసి స్టేట్మెంట్స్ అందులో చెప్పినవన్నీ కూడా నిజమని చెప్పి జడ్జి గారిని సాటిస్ఫై చేసినప్పుడు జడ్జి గారు ఆ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పి సాటిస్ఫై అయిన తర్వాత ఈ జ్యుడిషియల్ సపరేషన్ డిగ్రీని రిసైండ్ అయితే చేయడానికి అవకాశం ఉందని చెప్పి మనకి సబ్సెక్షన్ 2లో చెప్పడం జరిగింది. మనకి గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సపరేషన్ మనకి సెక్షన్ 13 సబ్సెక్షన్ 1, సెక్షన్ 30 సబ్సెక్షన్ 2 అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 1976 అమెండ్మెంట్ యాక్ట్కి ముందు పరిస్థితి ఎలా ఉండేది అంటే జ్యుడిషియల్ సపరేషన్కి డైవర్స్కి గ్రౌండ్స్ ఒకటే అయినా కానీ కొన్ని కండిషన్స్ బేస్డ్గా ఉండేదండి. అంటే ఇప్పుడు అడల్టరీ తీసుకుంటే జ్యుడిషియల్ సపరేషన్కి 1 time ఇన్ అడల్టరీ, అలాగే ఆ అడల్టరీని ప్రూవ్ చేయాలి అనేది కండిషన్ ఉండేది. అదే డైవర్స్కి అయితే లివ్ ఇన్ అడల్టరీ అంటే కంటిన్యూగా అడల్టరీలో ఉన్నారనేది డైవర్స్కి గ్రౌండ్గా ఉండేది. అలాగే మనకి క్రూయల్టీ అనేది జ్యుడిషియల్ సపరేషన్కి ఉంది కానీ డైవర్స్కి అసలు గ్రౌండ్గానే లేదు. డిజర్షన్ ఏమో జ్యుడిషియల్ సపరేషన్కి 2 years ఉండాల్సి వచ్చేది, అదే డైవర్స్కి అయితే 7 years ఉండాల్సి వచ్చేది. అలాగే లెప్రసీ 1 year లెప్రసీలో ఉంటే మనకి జ్యుడిషియల్ డైవర్స్కి అయితే 3 years ఉండాల్సి వచ్చేది. తర్వాత వెనిరల్ డిసీజ్ విచ్ ఈజ్ కమ్యూనికబుల్ ఫామ్ అనేది జ్యుడిషియల్ సపరేషన్కి డైవర్స్కి 3 years కానీ జ్యుడిషియల్ సపరేషన్కి కండిషన్ ఏంటంటే నాట్ కాంట్రాక్టెడ్, అంటే అది అవతల వ్యక్తికి వేరే పార్టీకి అది
వ్యాపించి ఉండకూడదు. తర్వాత మనకి అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అనేది జ్యుడిషియల్ సపరేషన్కి 2 years ఉండేది, డైవర్స్కి అయితే 3 years ఉండేది. ఇంకా కన్వర్షన్ అన్హార్డ్ ఫర్ 7 years ఇవి డైవర్స్కి గ్రౌండ్స్గా ఉన్నాయి కానీ జ్యుడిషియల్ సపరేషన్కి గ్రౌండ్స్గా లేవు. ఇలా ఉండేది పరిస్థితి 1976 అమెండ్మెంట్ యాక్ట్కి ముందు. ఆఫ్టర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు డైవర్స్కి ఎటువంటి గ్రౌండ్స్ అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ సేమ్ గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సపరేషన్ ఉన్నాయండి. ఆ గ్రౌండ్స్ కూడా మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి. మనకి సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో ఉన్నటువంటి డైవర్స్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి జ్యుడిషియల్ సపరేషన్కి కూడా గ్రౌండ్స్ అని చెప్పుకున్నాం కదండి. అయితే ఇక్కడ మనకి కన్వర్షన్, renounced the world, presumption of unheard for 7 years అంటే గ్రౌండ్ నెంబర్ 2, 6, 7 ఇవి మనకి జ్యుడిషియల్ సపరేషన్కి గ్రౌండ్స్గా లేవండి. అలాగే సెక్షన్ 13 ప్రకారంగా కూడా డైవర్స్కి గ్రౌండ్గా ఉన్నాయే తప్ప జ్యుడిషియల్ సపరేషన్కి గ్రౌండ్గా లేవు. అంటే కన్వర్షను, రెనౌన్స్డ్ ద వరల్డ్, అన్హార్డ్ ఫర్ 7 years. మిగతావన్నీ అడల్టరీ, క్రూయల్టీ, డిజర్షన్, అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఆర్ మెంటల్ డిజార్డర్, వెనిరల్ డిసీజ్ ఇవన్నీ కూడా మనకి డైవర్స్కి గ్రౌండ్గా ఉన్నాయి, అలాగే జ్యుడిషియల్ సపరేషన్కి కూడా గ్రౌండ్గా ఉన్నాయి. ఇక్కడ లెప్రసీ అనేది మాత్రం మనకి 1st March 2019 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారాగా ఈ క్లాజ్ ఒమిట్ చేయబడిందండి. కాబట్టి ఇప్పుడు లెప్రసీ అనేది డైవర్స్కి గ్రౌండ్గా లేదు, జ్యుడిషియల్ సపరేషన్కి కూడా గ్రౌండ్గా లేదు. మనకి సెక్షన్ 13 సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో ఉన్న అన్ని గ్రౌండ్స్ కింద డైవర్స్ ప్రొసీడింగ్లో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీ కింద జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వమని ఉంటుందండి, ఎక్సెప్ట్ క్లాజ్ 2, క్లాజ్ 6, క్లాజ్ 7 అని ఉంటుంది. సెక్షన్ 13 ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఇన్ డైవర్స్ ప్రొసీడింగ్స్ అన్నారండి. ఎక్సెప్ట్ క్లాజెస్ 2, 6, 7 ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 13 if the court considered it just and so regard of the circumstances pass instead a decree for judicial separation అన్నారండి. అంటే డైవర్స్కి పిటిషన్ వేస్తే జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వమంటున్నారు ఎక్సెప్ట్ ఈ 3 క్లాజులు ఏంటి? కన్వర్షన్, రెనౌన్స్డ్ ద వరల్డ్, అన్హార్డ్ ఫర్ 7 years. సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 ప్రకారంగా డైవర్స్కి గ్రౌండ్స్ ఉన్నాయండి, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి అప్లై అవుతుంది. ఆల్టర్నేటివ్ రెమెడీగా కూడా మనకి సెక్షన్ 10లో జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చారు. మరి ఇక్కడ ఆల్టర్నేటివ్ రెమెడీ ఇన్ డైవర్స్ ప్రొసీడింగ్ అని చెప్పి సెక్షన్ 13 ఎందుకు అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి అప్లై అవుతుంది సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 గ్రౌండ్స్ డైవర్స్కి. అంటే అక్కడ అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారండి, అంటే హస్బెండ్ అయినా అగ్రీవ్డ్ అయి ఉండొచ్చు, వైఫ్ అయినా అగ్రీవ్డ్ అయి ఉండొచ్చు. ఇక్కడ డైవర్స్ ప్రొసీడింగ్కి ఆల్టర్నేటివ్ రెమెడీగా జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వమని చెప్పింది ఎందుకు అంటే ఇక్కడ పిటిషనర్ ఎవరై ఉంటారంటారు? అగ్రీవ్డ్ కాదండి, రాంగ్ డూయర్. అంటే ఆ గ్రౌండ్స్ కింద ఎవరైతే తప్పు చేశారో, అంటే అడల్టరీలో ఉన్నారో, లేకపోతే క్రూయల్టీకి కాజ్ అయ్యారో, లేకపోతే డిజర్షన్ వాళ్ళే చేశారో, వాళ్ళు రాంగ్ డూయర్ అనమాట. ఇక్కడ డైవర్స్కి వెళ్ళినప్పుడు లిమిటేషన్ బేస్ చేసుకున్నప్పుడు సపోజ్ మనం 2 years డిజర్షన్ ఉన్న తర్వాత రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ పిటిషన్ వేసుకున్న తర్వాత 1 year తర్వాత డైవర్స్కి గ్రౌండ్ అన్నాం. 1 year అయిపోయిన తర్వాత ఎవరైతే డిజర్ట్ చేశారో, రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిక్రీని డిజోబే చేశారో, 1 year తర్వాత వాళ్ళే మళ్ళీ డైవర్స్ పిటిషన్ వేస్తే వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అగ్రీవ్డ్ రియల్గా సఫరర్గా మిగిలిపోతారు. కాబట్టి ఇక్కడ డైవర్స్ అనేది ఆ రాంగ్ డూయర్కి, అంటే ప్లెయింటిఫ్ ఇస్ ద రాంగ్ డూయర్. ఈ సెక్షన్ 13 ప్రకారంగా కోర్ట్ నాట్ పర్మిటెడ్ ద పర్సన్ హూ డన్ రాంగ్ అండ్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ హిస్ రాంగ్ థింగ్.
అన్నారంటే ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ తప్పు నుంచి వాళ్ళే బెనిఫిట్ పొందకూడదు అనేది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ అండి ఈ సెక్షన్కి. అందువల్ల ఈ క్లాజెస్ 3 అంటే 2, 6, 7 క్లాజెస్ మినహా మిగతా క్లాజెస్ ప్రకారంగా కనుక డైవర్స్ ప్రొసీడింగ్ వేస్తే ఎవరు రాంగ్ డూయరు జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వమన్నారు కానీ డైవర్స్ ఇవ్వమని చెప్పలేదు. అందుకోసమా ఈ సెక్షన్ 13 అండి. మనం సెక్షన్ 13 చదివేటప్పుడు సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏని దృష్టిలో పెట్టుకుని చదవాలి అండి. సెక్షన్ 10లో సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 అలాగే సెక్షన్ 13 సబ్సెక్షన్ 2లో ఉన్న గ్రౌండ్స్ ప్రకారంగా జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వవలసి ఉంటుంది అన్నారు కదండి. సెక్షన్ 13 సబ్సెక్షన్ 2లో వైఫ్కి ఎక్స్క్లూసివ్గా 4 గ్రౌండ్స్ మెన్షన్ చేశారండి ఫర్ డైవర్స్కి. సేమ్ గ్రౌండ్స్ జ్యుడిషియల్ సపరేషన్కి కూడా అప్లై అవుతాయి. బైగమి అండి, అంటే వైఫ్ బతికుండంగా ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం. పిటిషన్ వేసే రోజుకి కూడా వైఫ్ అనేవారు ఫస్ట్ వైఫ్ బతికి ఉండాలండి. తర్వాత రేపు, సుడోమి, బెస్టియాలిటీ అంటే ఇవి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల డైవర్స్ తీసుకోవచ్చు. జ్యుడిషియల్ సపరేషన్ కూడా ఆప్షన్ ఉంది. అలాగే నాన్ ప్రిజంప్షన్ ఆఫ్ కోహిబిటేషన్ అంటే మనకి మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారంగా, అలాగే సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారంగా మెయింటెనెన్స్ తీసుకుని వాళ్ళు సపరేషన్లో ఉండి 1 ఇయర్లో కనుక కోహిబిట్ కాకపోతే ఇట్ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండి, ఎక్స్క్లూసివ్లీ టు వైఫ్. నెక్స్ట్ వచ్చి రిపుడియేషన్ ఆఫ్ మ్యారేజ్ అండి, అంటే మ్యారేజ్ బిలో ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ కనుక జరిగితే కనుక ఆమెకి రిపుడియేట్ చేసుకోవడానికి 15 ఇయర్స్ టు 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఒక టైం లిమిట్ అనేది ఇచ్చారు. ఈ టైంలో జ్యుడిషియల్ సపరేషన్ వేసుకోవచ్చు. అడల్టరీ అనేది ఫస్ట్ గ్రౌండ్ అని చెప్పుకున్నాం కదండి. అయితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద పిటిషనర్ అండి. ఎవరైతే అగ్రీవ్డ్ డైవర్స్ ఆర్ జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ వేశారో వాళ్ళే అడల్టరీని ప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు జ్యుడిషియల్ సపరేషన్కి డైవర్స్కి డిఫరెన్సియేషన్ చేస్తూ సింగిల్ యాక్ట్ ఫర్ జ్యుడిషియల్ సపరేషన్, లివ్ ఇన్ అడల్టరీ ఈజ్ డైవర్స్కి గ్రౌండ్గా ఉండేది. అయితే ఇప్పుడు ఆఫ్టర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ అటువంటి డిఫరెన్సియేషన్ ఏమీ లేదు. కానీ జ్యుడిషియల్ సపరేషన్కి ఎప్పుడైనా వేసుకోవచ్చండి. డైవర్స్కి అయితే మాత్రం మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అవ్వాలనే కండిషన్ అయితే మనం ఇక్కడ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. క్రూయల్టీ అనేది మనకి సెకండ్ గ్రౌండ్ అండి. జ్యుడిషియల్ సపరేషన్కి మెంటల్ క్రూయల్టీ ఆర్ ఫిజికల్ క్రూయల్టీ ఏదైనా ఉండొచ్చు. ఈ లీగల్ క్రూయల్టీ అనేది మనకి జ్యుడిషియల్కి గ్రౌండ్గా ఉందండి, డైవర్స్కి గ్రౌండ్గా లేదు. కాకపోతే జ్యుడిషియల్ సపరేషన్ తర్వాత 1 ఇయర్ లోపు రీయూనియన్ అవ్వకపోతే కనుక ఇట్ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండి. క్రూయల్టీ అనేది సఫరింగ్ టు ది అదర్ పార్టీ అన్నారు, కాజింగ్ సఫరింగ్. అలాగే ఇట్ నాట్ క్రియేట్ అప్రహెన్షన్ ఇన్ ది మైండ్ ఆఫ్ ద స్పౌస్. ఎదుటి వాళ్ళ మైండ్లో అప్రహెన్షన్ అంటే ఇంకా వీళ్ళతో నేను కలిసి ఉండలేను, ఒకవేళ కలిసి ఉంటే లైఫ్, లిమ్, హెల్త్కి డేంజర్ అనే అప్రహెన్షన్ అయితే ఉండాలనేం లేదు, సఫరింగ్ ఉంటే చాలు. అలాగే ఇంటెన్షన్ ఆఫ్ ద పార్టీ కాజింగ్ ద క్రూయల్టీ అంటే ఎవరైతే క్రూయల్టీకి కారణమవుతున్నారో వారి ఇంటెన్షన్ అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్ అండి. అంటే ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి లేకపోతే తను డైవర్స్ ఇవ్వాలని చెప్పి ఇంటెన్షన్తో వాళ్ళు క్రూయల్టీ చేస్తున్నారా లేదనేది ఇక్కడ ఇమ్మెటీరియల్. అలాగే పిటిషనర్కి ఎగ్నెస్ట్గానే క్రూయల్టీ జరగాలని ఏం లేదండి. భార్యను కొట్టకుండా పిల్లల్ని కొట్టినా కూడా క్రూయల్టీ కింద వస్తుంది. అలాగే రెస్పాండెంట్ కాకుండా ఇంట్లో ఇంకెవరైనా కూడా ఆ విధంగా ప్రవర్తించినా కూడా క్రూయల్టీ కిందకే వస్తుందండి. నెక్స్ట్ మనకి థర్డ్ గ్రౌండ్ డిజర్షన్ అండి. డిజర్షన్ అంటే రిపుడియేషన్ ఆఫ్ వన్ పార్టీ వితౌట్ ఎనీ రీజనబుల్ కాజ్ ఆర్ కన్సెంట్ ఆఫ్ ది అదర్ పార్టీ. ఇది యాక్చువల్ డిజర్షన్, కన్స్ట్రక్టివ్ డిజర్షన్, విల్ఫుల్ నెగ్లిజెంట్ అని 3 టైప్స్ ఉంటుందండి. మన సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి చెప్పుకున్నప్పుడు యాక్చువల్ డిజర్షన్ ఉండాలి, ఇంటెన్షన్ టు బ్రేక్ ద రిలేషన్ ఉండాలి, వితౌట్ రీజనబుల్ ఎక్స్క్యూజ్ ఉండాలని చెప్పుకున్నాం కదా. సో అటువంటప్పుడు అది రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి రెమెడీ కింద ఉంటుంది. అలాగే 1 ఇయర్ గడిచిన తర్వాత రీయూనియన్ అవ్వకపోతే కనుక డైవర్స్కి గ్రౌండ్గా ఉంటుంది. అయితే అగ్రీవ్డ్ పార్టీకి మాత్రమే డైవర్స్కి గ్రౌండ్గా ఉంటుందండి. ఎవరైతే రాంగ్ డూయర్ అంటే ఎవరైతే డిజర్టెడ్ ఉన్నారో వాళ్ళకి అది డైవర్స్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి జ్యుడిషియల్ సపరేషన్గా మాత్రమే ఉంటుంది అండి. అయితే ఇక్కడున్న రీజనబుల్ ఎక్స్క్యూజెస్ కింద ఉన్నటువంటి డిజర్షన్ మాత్రం మనము ఆ అగ్రీవ్డ్ పార్టీకి మాత్రమే డైవర్స్ ఆర్ జ్యుడిషియల్ సపరేషన్ అనే చాయిస్ ఇచ్చాం, కానీ ఆ రాంగ్ డూయర్కి ఆ చాయిస్ ఉండదండి.
కావాలి అంటే వాళ్ళు జ్యుడిషియల్ సపరేషన్కి మాత్రమే ఎలో చేయబడతారు. సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారంగా కోర్ట్ నాట్ అలో ఆర్ పర్మిట్ ద రాంగ్ డూయర్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ రాంగ్ఫుల్ యాక్ట్ అని ఉంటుంది. అక్కడ మనకి ఎవరైతే డిజర్షన్కి కారణమో వాళ్ళే మళ్ళీ 1 year తర్వాత డైవర్స్ వచ్చేస్తుంది కదా అని చెప్పి వేస్తే వాళ్ళకి డైవర్స్ ఎలో చేయరండి, పిటిషన్ ఎలో చేయరు. జ్యుడిషియల్ సపరేషన్ మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. అలా కాకుండా ఆ డిజర్షన్ వల్ల ఎవరైతే అగ్రీవ్డ్ ఉన్నారో వారు మాత్రమే డైవర్స్కి గ్రౌండ్గా ఉంటుంది. కన్స్ట్రక్టివ్ డిజర్షన్లో ఇక్కడ చెప్పిన రీజనబుల్ ఎక్స్క్యూజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కింద కనుక అంటే బై ఫోర్స్ వైఫ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయే విధంగా హస్బెండ్ బిహేవియర్ ఉన్నప్పుడు వెళ్ళిపోయిన ఆవిడ డిజర్ట్ చేసినట్లు కాదు. సో ఇక్కడ కన్స్ట్రక్టివ్ డిజర్షన్ ఉన్నప్పుడు మనకి జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వాలి, కానీ యాక్చువల్ డిజర్షన్కి ఇచ్చినట్లుగా డైవర్స్ ఇవ్వకూడదు. రెండోది, యాక్చువల్ డిజర్షన్లో కూడా ఎవరైతే రాంగ్ డూయర్ ఉన్నారో వాళ్ళకి డైవర్స్ ఇవ్వరు. కన్స్ట్రక్టివ్ డిజర్షన్లో హస్బెండే అందుకు కారణమైనప్పుడు రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసిన తర్వాత 1 yearకి రీయూనియన్ అవ్వకపోతే డైవర్స్ కదా అని చెప్పి మళ్ళీ హస్బెండే కోర్టుకి వెళ్ళి డైవర్స్కి అప్లై చేస్తే డైవర్స్ ఇవ్వరు, జ్యుడిషియల్ సపరేషన్ ఇస్తారు. అలాగే విల్ఫుల్ నెగ్లెక్ట్ అంటే మనకి ఒక కేసులో మీకు చూపిస్తాను. అక్కడ ఏమని అంటారంటే దేర్ ఇజ్ ఏ సపరేషన్ వితౌట్ డిజర్షన్ అండ్ దేర్ ఇజ్ ఎ డిజర్షన్ వితౌట్ సపరేషన్ అనే కొటేషన్ ఇచ్చారండి. మనకి ఆ కేసు గురించి మీకు చూపిస్తానండి. విల్ఫుల్ నెగ్లెక్ట్ అంటే కలిసే ఉన్నారు కానీ ఎవరి దారి వాళ్ళు ఉంటూ ఉంటారు. అలా ఎవరైతే కారణమో వారికి కూడా డైవర్స్ ఇవ్వరు, డిజర్షన్ కింద జ్యుడిషియల్ సపరేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే రాంగ్ డూయర్కి ఎవరైతే కారణమో వారికి డైవర్స్ ఉండదండి, జ్యుడిషియల్ సపరేషనే ఉంటుంది. ఎవరైతే అగ్రీడ్ ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ ఆప్షన్ తీసుకునే అవకాశం ఉందండి, జ్యుడిషియల్ సపరేషనా డైవర్స్ అనేది. బిపిన్ చంద్ర వర్సెస్ ప్రభావతి ఏఆర్ 1957 SC 176. ఈ కేసులో డిజర్షన్ గురించి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉందండి. ఏంటంటే దేర్ ఈజ్ ఏ సపరేషన్ వితౌట్ డిజర్షన్ అండ్ డిజర్షన్ వితౌట్ సపరేషన్. మనకి రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో లీగల్ రీజన్ జస్టిఫైడ్ కాజ్ ఉంటే కనుక, ఇంటెన్షన్ టు బ్రేక్ ద రిలేషన్షిప్ లేకపోతే కనుక మనకి సెక్షన్ 9 ప్రకారంగా రైట్ టు ఫైల్ పిటిషన్ లేదండి. అక్కడ సపరేషన్ ఉంది బట్ ఇంటెన్షన్ టు బ్రేక్ ద రిలేషన్ లేదు, లేదా జస్టిఫైడ్ కాజ్ ఉంది. అప్పుడు దాన్ని మనం సపరేషన్ వితౌట్ డిజర్షన్ కింద చూస్తాం. మరి డిజర్షన్ వితౌట్ సపరేషన్, ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఎవరి దారి వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళవి, మ్యారిటల్ రిలేషన్షిప్ లేదు, ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి రైట్స్ లైబిలిటీస్ లేకుండా ఎవరి దారిని వాళ్ళు ఉంటున్నారు. అంటే డైవర్స్ తీసుకుని విడిపోలేదు, అలాగని చెప్పి సపరేట్ అయిపోలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే అడల్టరీలో ఉన్నారు, తాగొచ్చి కొడుతూ ఉన్నారు, అది జస్టిఫైడ్ కాజే అవుతుంది ఒకవేళ డిజర్ట్ చేస్తే, క్రూయల్టీ కింద. లేదు వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు, ఈమె బతుకుండంగా బైగమీ కిందకు వస్తుంది, డైవర్స్కి గ్రౌండే. కానీ ఆవిడకి డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేదు, అలా చెప్పి భర్తతోనూ కలిసి ఉండలేకపోతుంది. దెర్ ఈజ్ ఎ డిజర్షన్ వితౌట్ సపరేషన్, ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో అంటే మ్యారేజ్ని మనకు డిజర్షన్ కిందకి రావాలంటే ఏంటి, ఇంటెన్షన్ టు బ్రేక్ ద రిలేషన్షిప్ కూడా ఉండాలి కదా. ఇంటెన్షన్ టు బ్రేక్ ద రిలేషన్ లేదు, అలాగే జస్టిఫైడ్ రీజన్ ఉంది. అలాంటి సందర్భాల్లో ఆ సపరేషన్ కోసం పిటిషన్ వేసుకోవడానికి అగ్రీవుడికి రైట్ కల్పించే విధంగా మనకి జ్యుడిషియల్ సపరేషన్లో ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఏమన్నారంటే కంటిన్యూ సపరేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ విచ్ మే బీ కన్సిస్టెంట్ విత్ నో ఇంటెన్షన్ టు విల్ఫుల్లీ డిజర్ట్ ఈజ్ నాట్ డిజర్షన్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ స్టాట్యూట్ అన్నారు. అంటే డిజర్షన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఈ జడ్జిమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. నెక్స్ట్ గ్రౌండ్ మనకి కన్వర్షన్ అండి.
సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో కన్వర్షన్ అనేది బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి డైవర్స్కి గ్రౌండ్గా ఉంది. ఇది జ్యుడిషియల్ సపరేషన్కి గ్రౌండ్గా లేదండి. అగ్రీడ్ పార్టీకి డైవర్స్కి పిటిషన్ వేసుకోవడానికి గ్రౌండ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రౌండ్ అన్సౌండ్ మైండ్ ఆర్ మెంటల్ డిజార్డర్ అండి. మనకి బిఫోర్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ అన్సౌండ్ మైండ్ అని మాత్రమే ఉండేది. ఆఫ్టర్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి మెంటల్ డిజార్డర్ అనే వర్డ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 ప్రకారంగా డైవర్స్కి గ్రౌండ్గా ఇవ్వడం జరిగింది. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి అప్లై అవుతుంది. సేమ్ జ్యుడిషియల్ సపరేషన్కి కూడా అప్లై అవుతుందండి. అయితే మ్యారేజ్ అయిన వెంటనే కనుక అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ని కనుక డిటెక్ట్ చేస్తే ఇమీడియట్లీ జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ వేసుకోవచ్చండి. అదే డైవర్స్కి పిటిషన్ వేసుకోవాల్సి అంటే మాత్రం 1 year ల్యాప్స్ ఆఫ్ టైం అనేది ఉండాలండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 1 year అనేది ఉండాలండి యాజ్ పర్ సెక్షన్ 14. లెప్రసీ అనేది మనకి సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో డైవర్స్కి గ్రౌండ్గా ఇవ్వడం జరిగిందండి. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి అప్లై అవుతుంది. అయితే బై ది అమెండ్మెంట్ యాక్ట్ 2019 1 March 2019 నుంచి ఈ క్లాజ్ అనేది ఒమిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది డైవర్స్కి గ్రౌండ్గా లేదు. అలాగే జ్యుడిషియల్ సపరేషన్కి కూడా ఇప్పుడు ఇది గ్రౌండ్గా లేదు. నెక్స్ట్ గ్రౌండ్ వెనీరియల్ డిసీజ్ విచ్ ఈస్ కమ్యూనికబుల్ ఫామ్ అండి. ఇది సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో డైవర్స్కి గ్రౌండ్గా ఇవ్వడం జరిగింది. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి అప్లై అవుతుంది. ద సేమ్ గ్రౌండ్ జ్యుడిషియల్ సపరేషన్కి కూడా అప్లై అవుతుందండి. అయితే అది కాంట్రాక్ట్ అయి ఉండకూడదు, కండిషన్ అన్నమాట. అంటే వ్యాపించి ఉండకూడదు. అలాగే ఇమీడియట్లీ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. అదే డైవర్స్కి అయితే కనుక 2 years లిమిటేషన్ పీరియడ్ అనేది మెయింటైన్ చేయవలసి ఉంటుంది. రెనౌన్సియేషన్ అలాగే ప్రిజంప్షన్ ఆఫ్ నాట్ బీయింగ్ అలైవ్, ఈ 2 గ్రౌండ్స్ కూడా డైవర్స్కి గ్రౌండ్స్గా ఉన్నాయండి. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 ప్రకారంగా. జ్యుడిషియల్ సపరేషన్కి ఇవి 2 కూడా గ్రౌండ్స్గా లేవండి అండర్ సెక్షన్ 10 అండ్ సెక్షన్ 13 క్యాపిటల్ A. ఈ జ్యుడిషియల్ సపరేషన్కి డైవర్స్కి సేమ్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, మరి దీని మధ్య ఏదో కన్ఫ్యూజన్గా ఉంటుంది. సేమ్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఇది జ్యుడిషియల్ సపరేషన్కి అప్లై చేయాలి, ఇది డైవర్స్కి అప్లై చేయాలి అనేది ఎలా ఏంటి అనేదానికి మనకి ఇంకా కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ సపరేషన్ అండ్ డైవర్స్ తెలుసుకోవాలి. అంటే సెక్షన్ 10కి సెక్షన్ 13కి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. డైవర్స్కి మనకి మ్యారేజ్ అయిన తర్వాత 1 year పీరియడ్ వాళ్ళు గడిచి ఉండాలి. అంటే డైవర్స్కి అప్లై చేయాలి అంటే మ్యారేజ్ అయి 1 year గడిచి ఉండాలి. అలా జ్యుడిషియల్ సపరేషన్కి టైం లిమిట్ ఏం లేదండి. మీరు పిటిషన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఆఫ్టర్ మ్యారేజ్. టైం లిమిట్ 1 year గడిస్తేనే డైవర్స్కి పిటిషన్ ఎలా చేస్తాము అని అలా ఏమీ లేదు. రెండోది, డైవర్స్ అనేది పర్మనెంట్గా మ్యారేజ్ని రిలేషన్షిప్ని ఎండ్ చేస్తుంది. అంటే పర్మనెంట్ డిజాల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. అదే జ్యుడిషియల్ సపరేషన్ అయితే కనుక టెంపరరీ పర్పస్ సపరేషన్ అనేది ఉంటుంది. ఇట్ మే బీ ఛాన్స్ టు రీకన్సిలియేషన్ ఆఫ్ మ్యారేజ్, మ్యారిటల్ రిలేషన్షిప్ అన్నమాట. ఇట్ ఇంటాక్ట్ ది మ్యారిటల్ టైప్, ఆ వ్యాలిడ్ మ్యారేజ్ కిందే మనం కన్సిడర్ చేస్తాము. ఈ డైవర్స్ అనేది మోర్ డ్రాస్టిక్ కండిషన్ అండి. జ్యుడిషియల్ సపరేషన్ అనేది లెస్ డ్రాస్టిక్ సిచ్యువేషన్. అలాగే డైవర్స్కి దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ రీయూనియన్, అంటే రీకన్సిలియేషన్ ఆప్షన్ అనేదే డైవర్స్లో లేదు. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ రీయూనియన్ ఆఫ్ ద స్పౌసెస్ ఈజ్ నాట్ పాసిబుల్ అనమాట. అదే జ్యుడిషియల్ సపరేషన్లో అయితే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ రీయూనియన్ ఆర్ రీకన్సిలియేషన్ ఆఫ్ ది స్పౌసెస్ ఈజ్ పాసిబుల్ అనమాట.
జ్యుడిషియల్ సపరేషన్కి డైవర్స్కి మధ్య ఆ థిన్ లేయర్ ఆఫ్ డిఫరెన్స్ని మనం గమనించుకుంటే కనుక ఈ కాన్సెప్ట్ ఇంకా బెటర్గా అర్థం చేసుకోవచ్చండి. ఎఫెక్ట్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్ ఏంటి అంటే, నెంబర్ 1, ద మ్యారేజ్ ఈజ్ నాట్ డిజాల్వ్డ్. అంటే మ్యారేజ్ కంప్లీట్గా ఎండ్ అయిపోదండి, టెంపరీ పర్పసే కాబట్టి జ్యుడిషియల్ సెపరేషన్ అనేది దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు రీకన్సిలేషన్ ఉంది కదా, అందువల్ల ఇది మ్యారేజ్ అనేది వ్యాలిడ్గానే ఉంటుంది, పార్టీస్ యొక్క స్టేటస్ మ్యారీడ్గా ఉంటుంది, రీమ్యారేజ్ అనేది చేసుకోకూడదు. ఇంకొకటి పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, దెర్ ఈజ్ నో ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పిటిషనర్ టు కోహిబిట్ టుగెదర్ విత్ రెస్పాండెంట్. అంటే దెర్ ఈజ్ నో మ్యాండేటరీ ఆబ్లిగేషన్ టు కోహిబిట్ విత్ అదర్ పార్టీ అనేది లేదు. థర్డ్ వన్, if the parties are not resumed within the period of 1 year from the decree of judicial separation, it amounts to a ground for divorce under section 13(1) capital A. జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చిన తర్వాత 1 year లోపు వాళ్ళు రీయూనియన్ అవ్వాలి, లేదా ఒకవేళ అవ్వకపోతే కనుక ఆఫ్టర్ 1 year ఇట్ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఇది మనకి ఎఫెక్ట్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్ అండి. లీగల్ గ్రౌండ్స్ ఏమున్నాయంటే, లీగల్ రైట్స్ మనకి ప్రిజర్వ్డ్ ఈవెన్ అండర్ ది డిగ్రీ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్. అంటే మనకు జ్యుడిషియల్ సపరేషన్ తీసుకున్నా కూడా పార్టీస్కి ఉండేటటువంటి లీగల్ రైట్స్ ఏంటంటే, ద మ్యారేజ్ ఈజ్ స్టిల్ వ్యాలిడ్ and the status of the parties as wife and husband. ఇంకొకటి మనకి ఇన్హెరిటెన్స్ రైట్ కానీ మెయింటెనెన్స్ రైట్స్ కానీ అలాగే ప్రిజర్వ్ చేసి ఉంటాయండి. అంటే సపరేషన్ జ్యుడిషియల్ సపరేషన్ అయిపోయాం కదా అని చెప్పేసి ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వను అంటే కుదరదు, లేదా ప్రాపర్టీలో రైట్స్ లేవంటే కుదరదు, ఎందుకంటే వాళ్ళు స్టిల్ వైఫ్ అండ్ హస్బెండే, మ్యారేజ్ అనేది సబ్సిస్టెన్స్లో ఉన్నట్లే. కాబట్టి ఇన్హెరిటెన్స్ రైట్స్ కానీ మెయింటెనెన్స్ రైట్స్ కానీ అలాగే ప్రిజర్వ్ చేసి ఉంటాయి. మనకి ఇక్కడ ఒక కేసు చూద్దాం. ఇన్ కృష్ణ భట్టాచార్జీ వర్సెస్ సారథి చౌదరి, ఈ కేసులో మనకి ఆఫ్టర్ జ్యుడిషియల్ సపరేషన్ డిగ్రీ తీసుకున్న తర్వాత కూడా పిటిషనర్కి స్త్రీధన రైట్ అనేది అలాగే ఉంటుంది అని చెప్పారండి. ఇన్హెరిటెన్స్ రైట్ అనేది ప్రిజర్వ్ చేసి ఉంటుంది, స్త్రీధన రైట్ అనేది అలాగే ఉంటుంది, వ్యానిష్ అయిపోదు అని చెప్పి ఈ కేసులో చెప్పారు. నరసింహ వర్సెస్ బాసమ్మ 1975 అండి. ఈ కేసులో ఏం చెప్పారు అంటే, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్ కనుక రీమ్యారీ చేసుకుంటే ఇట్ అమౌంట్స్ టు ఛార్జ్ ఆఫ్ బైగమీ అన్నారండి. బైగమస్ మ్యారేజ్ కిందకు వస్తుంది. బైగమీ కేసు అనేది పెట్టుకోవడానికి వైఫ్కి రైట్ ఉంటుంది అని చెప్పి ఈ కేసులో చెప్పారు. ఇదండి జ్యుడిషియల్ సపరేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. మరిన్ని ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు చేయవలసిందల్లా మీ సబ్స్క్రిప్షన్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. కీప్ ఫాలో మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.